ఇంకోటేంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అంటే ఆయన పార్టీ తరఫున ఆయన ఇక్కడ చాలా స్పెషల్ గా ఉంటారు. పార్టీ పరంగా వస్తే తెలంగాణలో ఎక్కువ పార్టీ అవాయం ఉంటుంది. సో ఈ కామెంట్స్ వల్ల ఆయన పార్టీ నుంచి ప్రతి ఒక్క తెలంగాణ జనసేన నాయకుడు అనేది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కార్పొరేటర్ ఎలక్షన్స్ లో ఆయన పెద్ద స్థాయిలో నిలబడడానికి ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? స్టంట్స్ విన్స్ అనేది ఏముండదని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు టైం వస్తుందండి. ఆయన టైం వస్తే మొన్న ఎలక్షన్లు ఏ విధంగా ఉందో మీరు చూశారు. వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా బల్మూరి వెంకట వాళ్ళందరూ ప్రభుత్వం వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసి పదవులు పొందారు. ఎమ్మెల్సీ పదవి ఆయన పోటీ చేసి గెలిచాడా? వాళ్ళందరూ కష్టపడి ఆయన పార్టీని నిలబెట్టుకుంటున్నాడు, కష్టపడి ఆయన నడిపించుకుంటున్నాడు. అలాంటి వాళ్ళపైన విమర్శలు చేస్తే వీళ్ళు హైప్ అవుతారని, వీళ్ళు హైలైట్ అవుతారని చెప్పి మాట్లాడని తప్పించి వేరే ఏం లేదండి. ఫస్ట్ కవిత గారు ఒకటి తెలుసుకోవాలండి, సినిమాలు చేసే వాళ్ళ ఇంకోళ్ళు చేసే వాళ్ళ అని సినిమా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. సినిమా వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈ దేశ పౌరులే, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 10 ఏళ్ల నుండి అని కాదండి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం పట్ల కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం పట్ల కానీ అనేక గౌరవం ఉంది కాబట్టి వాళ్ళ నాన్నను అనేక సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చి అనేక రకాలుగా పరామర్శించడం జరిగింది. కాలు ఇరిగినప్పుడు కానివ్వండి, అనేక సార్లు కలిసి పొగడడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళు పర్సనల్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆమె బీఆర్ఎస్ లో ఉంది కదా. మరి పవన్ కళ్యాణ్ మరి 10 ఏళ్ల నుండి ఇట్లా ఉన్నది, మరి ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మంచిది కాదని మరి అప్పుడు ఎందుకు ఇంటికి రానియకుండా లేరు? రానిచ్చారు కదా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అలా మాట్లాడడం అనేది సరైనది కాదు. అదొక నార్మల్ విషయము, దాని గురించి ఎవరు హాట్ గా మాట్లాడదని తెలిసిన వాళ్ళకి చెప్తారు. ఎందుకు అలా అంత తేలిగ్గా వీళ్ళు పెట్టుకుంటే అంత తేలిగ్గా ఒకటండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తెలియంది ఎవ్వరు లేనండి తెలుగు రాష్ట్రాల్లోనే. ఇంకొకటి ఏంటంటే ఆయన్ని ఇప్పుడు గతంలో శ్రీరెడ్డి చూడండి, పోసారి కృష్ణమౌళి చూడండి, అనేక కొన్ని వందల వేల మంది, కత్తి మహేష్ కానీ ఎంత మంది తిట్టిరండి. ఏ రోజైనా రియాక్ట్ అయ్యాడా? వీళ్ళని కూడా అలానే చూస్తాడు ఆయన. సో కొత్త ఏం లేదు పవన్ కళ్యాణ్ గారికి విమర్శలు. ఆయన స్థాయి రోజా కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, అనేక మంది మంత్రులు తిట్టారు. ఆయన స్థాయి తగ్గిందా పెరిగిందా? పెరుగుద్ది. వీళ్ళు ఇంకా తిడుతున్నా కొద్ది ఇంకా పెరుగుద్ది.